జీవితం అనే అంశం మనకు కనపడుతుంది. అంటే అపోస్తులైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? పౌలయిన తర్వాత ఎలా ఉన్నాడు? అనే దాని గురించి ఈరోజు మనం వినబోతున్నాం. సౌలుగా ఉన్నప్పుడు ఆయన నిష్ట కలిగినటువంటి యూదుడు, రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడని మనకు తెలుసు. తార్సు వాడని కూడా మనం విన్నాం. ఆయన జీవితం గురించి మనకు తెలుసు. యవనస్తుడిగా ఉన్నప్పుడే యోధా మత ప్రవిష్టుడిగా ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. తన యవ్వన కాలంలో ఉన్నప్పుడు క్రైస్తవుల్ని బహుగా హింసించిన వాడని కూడా మనకు కనపడతా ఉంది. క్రీస్తుకు వ్యతిరేకి అని కూడా మనకు కనపడతా ఉంది. ఒకానొక సందర్భంలో ఆయన చెప్తాడు, పాపం విషయంలో నేనే ప్రప్రథముడను అని చెప్తాడు. అంటే తన పాపం కూడా ఒప్పుకుంటాడు. ఆయన ఎంతో మంది క్రైస్తవులను హింసించి, సంఖ్యలతో బంధించి, వారిని యెరూషలేము యొక్క చెరసాల్లో వేయించాలని తలంచినటువంటి వాడు. కొంతమంది క్రీస్తు ప్రభువు కొరకు హతసాక్షులయ్యారు. కొంతమందిని చంపించాడు ఈయన. అంతటి భయంకరుడు సౌలంటే. మత పిచ్చి కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి ఇతను ఎలా మారాడు అనే దాని గురించి ఈరోజు మనం వినబోతున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనం నుంచి 60వ వచనం వరకు చదువుకుందాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచియున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. అదండి ఇతని క్యారెక్టర్. అలాంటి సౌలు ఎలా మారాడు? స్టెఫెన్ ఎంత గొప్పవాడండి. అయ్యా, మీరందరూ మారు మనసు పొందండి, పాపాలను విడిచిపెట్టండి, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని ఆయన యందు విశ్వాసం నుంచి పరిశుద్ధమైనటువంటి అడుగులు వేయండి అని చెప్పాడు. రాళ్లతో కొడుతున్నారండి. అప్పుడు ఆయనకు ఒక దర్శనం కూడా కలిగింది. యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నట్టుగా దర్శనం కలిగింది. ఆ దర్శనాన్ని ఆయన చూస్తూ చెప్తున్నాడు వీళ్ళకి. గతంలో కూడా మనం చెప్పుకున్నామండి, దేవుళ్ళు 7 ఆత్మలు ఉన్నాయి. 7 ఆత్మల్లో ఒక ఆత్మ కుమారునిగా భూమి మీదకి వచ్చింది అని. అది కుడి భుజం నుంచి వచ్చినటువంటి ఆత్మ అని కూడా మనం చెప్పుకున్నాం. మరలా తిరిగి ఆత్మ కుడి పార్శ్వమునకే వెళ్ళింటే అది చూశాడు. ఆ 7 ఆత్మలను చూశాడు. 7 ఆత్మల్లో ఈ ప్రత్యేకమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఆత్మను ఆయన చూశాడు. అక్కడ ఉండటం చూశాడు. అదే విషయాన్ని ఆయన చెప్తే వీళ్ళు నమ్మలేదండి. నమ్మక వాళ్ళు ఏం చేశారంటే రాళ్లతో కొట్టారు. రాళ్ళతో కొట్టుకుంటూ ఊరు బయటికి తీసుకువెళ్ళి ఊరు వెలుపల అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఆయన వస్త్రాలు కూడా విప్పదీశారు కదండి. విప్పదీసే రాళ్లతో కొట్టారు. విప్పదీసినటువంటి వస్త్రాలను తీసుకువెళ్ళి సౌలు పాదాల దగ్గర పెట్టాడు. అతని చావును గురించి సమ్మతించింది సౌలేనని అక్కడ చెప్పాడు. అంత భయంకరమైనటువంటి పనులు చేయించినటువంటి వాడు సౌలు. ఎంతో మంది క్రైస్తవులను యెరూషలేములో హింసించినవాడు, చంపించినవాడు సౌలు. పాలు తాగే పిల్లలను కూడా తల్లి ఒడిలో నుంచి వారిని లాగి హతమార్చినట్టుగా, మీరు మారు మనసు పొందుతారా లేదా, యెహోవాయే దేవుడు అని చెప్తారా లేదా, యేసుక్రీస్తు దేవుడు కాదని ఒప్పుకుంటారా లేదా అని ఆ పిల్లల్ని లాగేసుకొని, మీరు ఒప్పుకోకపోతే మీ పిల్లల్ని మేము చంపేస్తామని బెదిరించినట్టుగా మనకు కనపడుతుంది. అయినప్పటికీ కూడా పాలిచ్చే తల్లులు యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుడే, యెహోవాయే యేసుక్రీస్తు అని వారు చెప్పడం జరిగింది. వాళ్ళ కన్నుల ఎత్తే పిల్లలను చంపడం కూడా జరిగింది. అంత కఠినమైనటువంటి పనులు జరిగినాయి.
చరిత్రలోనికి మనం వెళ్లి చూస్తే అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆనాటి సంఘం ఎదుర్కొంది. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా హింసించటానికిని, వారందరిని చెరపట్టుకొని తీసుకురావటానికి అనుమతి ఇమ్మని ప్రధాన యాజకుల దగ్గర అధికార పత్రికలను వ్రాయించుకొని బయలుదేరాడు.